ఇది ఒక వైట్ చికెన్కి ఒక టేబుల్ స్పూన్ నూనె పోసుకొని ఒక ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం ఉల్లిగడ్డ గ్రేవీ కావాలంటే ఉల్లిగడ్డ ఎక్కువనే వేసుకోవాలి. 2 ఉల్లిగడ్డలు వేసుకోవచ్చు. నేనైతే ఒకటే వేసుకుంటున్నా, అంత గ్రేవీ అవసరం లేదు. ఇది ఎర్రగా అయ్యే లోపల మనము ఇప్పుడు చికెన్ని పెరుగులో కలుపుకోవాలి. తినేయాలి. ఇది 1/2 kg చికెన్ దీంట్లో పెరుగు వేసుకుంటే ఇప్పుడు మంచిగానే వేసుకోవాలి. పెరుగు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత గ్రేవీ వస్తుంది. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ అంతా మిరియాల పొడి. ఇది చిన్న టీ స్పూన్ కాబట్టి దీంతో 2 వేస్తున్నా. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఉప్పు, తగినంత ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ చికెన్ మసాలా. ఈ వైట్ చికెన్లో ఇది 1/2 kg వైట్ చికెన్, 1 టీ గ్లాసు పెరుగు అనుకోండి, 1.5 టీ గ్లాసు పెరుగు, 1 స్పూను మిరియాల పొడి, 1/2 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను జీలకర్ర పొడి, 1 స్పూను చికెన్ మసాలా పొడి, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. పసుపు వేయొద్దు దీంట్లో. తగినంత ఉప్పు, అంతే. ఇప్పుడు ఉల్లిగడ్డ బ్రౌన్ కలర్ అయ్యింది. ఇప్పుడు దీంట్లో మనము కలిపి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి. దీంట్లో కొన్ని నీళ్ళు పోసుకొని కలిపి కూడా పోసుకోవచ్చు, ఏం కాదు. 1 గ్లాస్ నీళ్ళు కలిపి దీన్ని హై ఫ్లేమ్ మీద పెట్టుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటూ ఉడికించుకోవాలి, అంతే. దీంట్లో ఏం పట్టాయి, లాస్ట్ కొత్తిమీర జల్లేసుకుంటే అయిపోతుంది. ఈ చికెన్ కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి చిన్న పిల్లలు కూడా తినొచ్చు. 1-2 సంవత్సరాల పిల్లలు కూడా తినొచ్చు. అట్లా అని పెద్దోళ్ళు కూడా తినలేరు అని అనుకోవద్దు. పెద్దోళ్ళు కూడా తినేటట్టే టేస్ట్గా ఉంటుంది. రెడీ అయింది. ఇంకా కొంచెం అంటుంది, హై ఫ్లేమ్ మీద పెట్టేసి అది ఉడికే వరకు ఉంచుకోవాలి, అంతే. ఈ వైట్ చికెన్ ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు, తొందరగా అయిపోతుంది. నీళ్ళు ఇంకే ముందు ఇంకే వరకు ఉంచుకోవాలి. కొంచెం నీళ్ళు ఇంకినాక కొంచెం గ్రేవీ కావాలంటే కొంచెం ఉంచుకోండి, లేదంటే కొంచెం అంతా ఇంకిపోయినాక దించేసుకోండి. కొంచెం ఉప్పు తగ్గింది, ఉప్పు వేసినాం. అన్నేసి చూడు నన్నేసి చూడు అని ఉంటుంది కదా, ఉప్పు లేకపోతే ఏ కూడా టేస్ట్ ఉండదు. టేస్టీ వైట్ చికెన్ రెడీ. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినే చికెన్ రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ చేసుకొని తినేటట్టు ఉంటుంది. మళ్ళీ తొందరగా అయిపోతుంది. ఇది అన్ని చికెన్ లాగా పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు.